మీనాకి దొరికిపోయి రోహిణికి షాక్ ఇచ్చిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి మోసాన్ని మీనాని అందరి ముందు బయట పెట్టాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనోజ్, రోహిణి ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి గుడ్లు తీసుకుని వెళ్ళాక ఇవి చేతబడి చేసిన గుడ్లు అని ఆ స్వామీజీ చెప్పడంతో ఇక మనోజ్, రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. స్వామి, వీటి వల్ల నాకేమన్నా ప్రమాదం ఉందా? ఏం చెయ్యాలి? దీనికి ఏమన్నా పరిష్కారం చూపించండి అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటే అప్పుడు ఇక స్వామీజీ అయితే నీకు ఎవరంటే బాగా ఇష్టం, ఎక్కువగా ఎవరిని నువ్వు ప్రేమిస్తావు, అభిమానిస్తావు, నీ జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అని స్వామీజీ అయితే అడుగుతారు. అప్పుడు ఇక మనోజ్ అయితే చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం గురువుగారు, మా అమ్మ అంటేనే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి అయితే మనోజ్ వైపు ఉరుమురిమి చూస్తుంది. ఇక మనోజ్ అయితే కోపంగా చూడక రోహిణి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు ఇష్టం కదా, అందుకని ముందు మా అమ్మ పేరు చెప్పాను, అలాగని నువ్వు ఇష్టం లేక కాదు, నువ్వు కూడా నాకు ఇష్టమే అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. సరే, మీ అమ్మగారు ఇష్టమైన వాళ్ళని చెప్తున్నావు కాబట్టి నువ్వు పరిహారం చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టమైన వాళ్ళే ఈ పరిహారం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఏం పరిహారం, ఎలా చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏమీ లేదు, చేతిలో నిప్పులు కుంపటి పెట్టుకొని వేపాకులు ఒంటి నిండా కూడా చుట్టుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలి. వేపాకులు చుట్టుకొని చేతిలో నిప్పులు కాలుతున్నా నిప్పుల కుంపటిని పట్టుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలి. 108 ప్రదక్షిణలు చేయాలి. అది ప్రదక్షిణలు చేసే వరకు ఎవరితో మాట్లాడకూడదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే. అది విని ఒకేసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ రోహిణి, మనోజ్ నీ పేరు చెప్పకపోవడమే కరెక్ట్ అయ్యింది, చూసావా, ఇప్పుడు లేకపోతే ఇవన్నీ నువ్వు చేయాల్సి వచ్చేదానివి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్ అయితే నువ్వు ఆగరా స్వామి, కనీసం జ్యూస్ అన్నా తాగొచ్చంటారా అని అడుగుతూ ఉంటే లేదు, ఉదయం నుంచి అభ్యంగన స్నానం చేసి ఆ తరువాత నిప్పులు కుంపటి పట్టుకొని వేపాకులు చుట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. మీ కులదైవానికి పూజలు చేస్తే తప్ప మీకు వచ్చిన ఈ దోషం పోదు అని అంటూ ఉంటాడు అతనైతే. మరి ఈ గుడ్లు ఏం చేయమంటారు, పగలు కొట్టేయమంటారా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. మీరు మొక్కు చెల్లించుకునే వరకు కూడా దీంట్లో పవర్ ఉంటుంది, కాబట్టి మొక్కు మొత్తం పూర్తయ్యాక నాకు చెప్తే అప్పుడు ఈ గుడ్లు ఏం చెయ్యాలో చెప్తాను అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే. ఒకవేళ ఈ మొక్కు చెల్లించకపోతే, ఈ పరిహారం చెయ్యకపోతే ఏం జరుగుతుంది స్వామి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు. ఎవరో కావాలని నీ వ్యాపారాన్ని, నిన్ను దెబ్బతీయడానికి ఇదంతా చేశారు. ఒకవేళ నువ్వు ఈ పరిహారం చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణహాని జరిగే నష్టం కూడా ఉంది, నీ వ్యాపారం దెబ్బతింటుంది, ఇంట్లో నీ విలువ పోతుంది, నీ భార్యని తీసుకొని రోడ్డు మీద పడతావు అని అంటూ ఉంటాడు. ఇక స్వామీజీ మాటలకి ఇక భయపడిపోతూ ఉంటారు మనోజ్, రోహిణి అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే స్వామి, మీరు అంతలా భయపెట్టేస్తున్నారేంటి అని అంటూ ఉంటే, ఇవి చూసావు కదమ్మా, మంత్రించిన కోడిగుడ్లు, ఇవి ఎంత పవర్ఫుల్లో నీకు తెలీదు, మనిషిని నిలువెల్లా కూడా కృంగ తీసేస్తాయి. త్వరగా మీరు ఈ పరిహారం చెయ్యాలి, లేకపోతే మీకు చాలా ప్రమాదమే ఉంది, చాలా ప్రమాదం పొంచి ఉంది. దొరికిన వెంటనే నా దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ పరిహారం చెప్పాను. ఒకవేళ నేను ఈ పరిహారం ఏదో ఆ డబ్బుల కోసం అని చెప్పానని మీరు అనుకోకండి, నేను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోలేదు కదా, మీరు చేసే పరిహారమే చెప్పాను, అప్పుడే అర్థం చేసుకోండి నేను ఎంతగా చెప్తున్నానో నమ్మకంగా అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక రోహిణి కూడా అతన్ని నమ్మేస్తుంది. సరే స్వామి, మొక్కు చెల్లించుకున్నాక తర్వాత ఈ కోడిగుడ్లు తీసుకొని మీ దగ్గరికి వస్తాము అని మనోజ్ అయితే ఇక ఇంటికైతే వెళ్తాడు. మనోజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా ప్రభావతికి చెప్తాడు. అమ్మ, నేను ప్రాణాలతో ఉండాలన్నా, నా బిజినెస్ బాగుండాలన్నా నువ్వే ఈ ఉపవాసం చేసి గుడి చుట్టూ కూడా నిప్పులు కుంపటి పట్టుకొని వేప మండలు కట్టుకొని తిరగాలమ్మా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే ఇప్పటి వరకు నీ వల్ల ఎన్నో నీలాప నిందలు పడ్డాను, ఇటు కుటుంబంలోనూ బయట కూడా
నీకు సహాయం చేసినందుకు, నిన్ను కన్నందుకు, నీకు సపోర్ట్‌గా ఉన్నందుకు అందరి ముందు అవమానాలు భరిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడేంట్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అని అంటూ ఉంటుంది. మనోజ్‌ని ఈ వయసులో నేను నిప్పుల కుంపటి పట్టుకొని గుడి చుట్టూ వేప మండలు కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇక నన్ను చూసేవాళ్ళు ఉన్న కాస్త పేరు కూడా దిగజారిపోయి అవమానిస్తారా అని అంటూ ఉంటే దైవ కారణమే కదా, అయినా ఈ దైవ కార్యం అన్నాక అలాంటివి ఎవరు పట్టించుకోర్లేమా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అయినా స్వామీజీకి నా పేరెందుకు చెప్పావురా? నీ భార్య ఉంది కదా, తన పేరు చెప్పుకోవచ్చు కదా, నా పేరెందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా నాకు జరగాలని అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది రోహిణి. నేను అలాగనలేదమ్మా. పెళ్ళైన తర్వాత ఎక్కువ మంది చాలామంది కూడా అటు భార్యనే కదా ముందుగా అనేవాళ్ళు. నా జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తి అని, మరి రోహిణి పేరు చెప్పలేదనేంటి అని అడుగుతున్నాను అంతే అని ప్రభావతి అంటూ ఉంటుంది. చూడండి ఆంటీ, నేనైతే నా పేరేం చెప్పలేదు కాబట్టి మీరే మా క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి మీరే ఇదంతా చెయ్యాలి అని రోహిణి అంటుంది. అవునమ్మా, నువ్వే చెయ్యి అని మనోజ్ కూడా అడుగుతాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, లేదురా, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం దీనికి అస్సలు కూడా ఒప్పుకోను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇక ప్రభావతి అనేసి బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత ఇంతలో బాలు అయితే స్నానానికి వెళ్తాడు. అలా స్నానానికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక తనకి వాటర్ అయితే రాదు. బాత్రూంలో మీనా మీనా అని గట్టిగా పిలుస్తాడు. ఏంటండి, ఎందుకు అలా గట్టిగా పిలుస్తున్నారు అని మీనా అయితే అడుగుతుంది. ఏంటి మీనా, ఇక్కడ మోటార్ పనిచేయడం లేదా, వాటర్ రావడం లేదు అని అడుగుతూ ఉంటాడు. మోటారు ఏదో రిపేర్ వచ్చిందేమోనండి. ఉదయం మావయ్య గారు స్నానం చేసే వెళ్ళారు, అప్పుడు వాటర్ బాగానే వచ్చాయి, ఉండండి చూసొస్తాను అని ఇక మోటార్ అయితే వేస్తుంది కానీ మోటార్ తిరగదు. అవునండి, మోటార్ ఏదో రిపేర్ వచ్చింది, ఆ రిపేర్ చేసే అతనికి మీరు ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే టవల్ చుట్టుకొని బయటికి వస్తాడు. ఇంతలో మనోజ్ కూడా వచ్చి ఏంటి వాటర్ రావడం లేదు, మోటార్ వేయలేదా అని అడుగుతూ ఉంటాడు. అవును, నీళ్లు రావడం లేదు అని అడుగుతూ ఉంటుంది రోహిణి కూడా. అక్కడ మోటార్ చెడిపోయింది, ఈరోజు ఎవరు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏంటి, స్నానం చేయకుండా నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే అసలే బిజినెస్ మ్యాన్ని, స్నానం చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని మనోజ్ అయితే గొప్పలు చెప్తాడు. అలా వాటర్ కోసం అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో ఇక నీళ్ళ ట్యాంక్ అయితే వస్తుంది. ఇక నీళ్ళ ట్యాంక్ రావడంతో బాలు మీనా ఇద్దరు కూడా ఇంట్లోకి కావాల్సిన వాటర్ అంతా కూడా బిందులతో మోస్తూ ఉంటారు. అది చూసి రోహిణి అయితే వాళ్ళిద్దరే మోస్తున్నారు, నేను కూడా బిందెతో నీళ్లు మోస్తాను అని రోహిణి అంటే అంటూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే అసలు నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు బిందెతో నీళ్లు మోస్తావా? వద్దు రోహిణి, వాళ్ళు మోస్తారులే, వాళ్ళకంటే అలవాటు. నువ్వు కోటీశ్వర్లు ఇంట్లో పుట్టావు, నీకు బిందెలతో నీళ్లు మోయడం అలవాటు ఉండదు. మీనా అంటే బస్తీలో పుట్టింది కాబట్టి తనకి ఇది బాగా అలవాటే కదా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే నేను ఆ బస్తీలోనే పుట్టేడ్చాను, నేను కూడా ఇలాగే బిందెలతో నీళ్లు మోసేదాన్ని, నాకెందుకు తెలీదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. అలా మనసులో రోహిణి అనుకున్న తర్వాత అప్పుడు ఇంకా రోహిణి అయితే మనోజ్ని కాదని ఇంకా బిందెతో నీళ్ళు అయితే మోస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే అదేంటి పార్లెలమ్మ, నువ్వు చిన్నప్పటి నుంచి కోటీశ్వరాలువి కదా, అయినా బిందెతో నీళ్ళు ఏదో బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు మాకులాగే మోస్తున్నావి అని అంటూ ఉంటే నాకు ఇదంతా కూడా వచ్చు బాలు, నేను మల్టీ టాలెంట్ని కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇలా అందరూ బిందెతో నీళ్లు మోస్తూ ఉంటే నేను మోస్తాను అంటూ ఇక శృతి అయితే వచ్చి తను కూడా ఒక బిందె తీసుకొని నీళ్లు మోస్తూ ఆ బిందెని కింద వంపేస్తుంది. దాంతో అందరూ కూడా ఎందుకు శృతి, నీకు చేత కాదు కదా, పక్కన కూర్చో అని అంటూ ఉంటుంది. మీనా అయితే అదేంటి మరి రోహిణి ఇలా చూడంగానే అలా ఎలా పట్టేసింది, తనేదో పెద్ద ప్రాక్టీస్ ఉన్నట్టే, తను చిన్నప్పటి నుంచి ఇలా నీళ్లు బిందులు మోసినట్టే చేస్తుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడు ఈ ప్రభావతికి కొంచెం అనుమానం అయితే వస్తుంది. ఈలోగా మోటార్ రిపేర్ చేసే అతనైతే వస్తాడు. ఇక మోటార్ రిపేర్ అయితే చేస్తాడు. చేసి ఒక గంట వరకు ఎవ్వరూ కూడా మోటార్ వేయకండి, ఒకసారి మోటార్ వేస్తే ఇల్లంతా కూడా కరెంటు సర్క్యూట్ అవుతుంది, కరెంట్ షాక్ కొడుతుంది,
అందుకని మోటార్ స్విచ్ అయితే అస్సలు కూడా వేయకండి అని చెప్పేసి అంటాడు. అందరూ కూడా సరే అని అంటారు. ఆ తరువాత ఇక మనోజు అక్కడ ఉండకపోయేసరికి ఆ టెక్నీషియన్ చెప్పిన విషయం తెలియక తను మోటార్ స్విచ్ అయితే వేస్తాడు. దాంతో ఇక మొత్తం కరెంట్ అంతా కూడా ఎర్త్ అయిపోతుంది, ఇల్లంతా కూడా. అప్పుడు ఇక ప్రభావతి ఉక్కపోతుగా ఉందని చెప్పి తనైతే ఫ్యాన్ వేసుకుందామని ఫ్యాన్ స్విచ్ మీద ఇక వేలైతే పెడుతుంది. ఇక ఫ్యాన్ స్విచ్ మీద వేలు పెట్టడంతో మోటార్ స్విచ్ వేయడంతో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి తనకైతే కరెంట్ షాక్ కొడుతూ ఉంటుంది. ఈలోగా కామాక్షి అయితే ప్రభావతి ఫోన్ కూడా చేయడం లేదని ప్రభావతితో మాట్లాడడానికి కామాక్షి అయితే అప్పుడే వస్తుంది. ఇక అటువైపుకి తిరిగి ఉన్న ప్రభావతి కరెంట్ షాక్ కొడుతూ తల అయితే ఇలా ఊపడంతో, వదినా నన్ను ఇంట్లోకి రావద్దంటున్నావా? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను వదినా, నన్ను క్షమించొదినా అంటూ వచ్చి ప్రభావతిని పట్టుకుంటుంది. అప్పుడు ఇక ప్రభావతిని పట్టుకోగానే ఆ కరెంట్ షాకు కామాక్షికి తగులుతుంది. ఇక కామాక్షి అయితే వెంటనే అలాగే తను కూడా కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, మీరిద్దరు ఒకటైపోయారా అని కామాక్షి చెయ్యి మీద చెయ్యి వేస్తుంది రోహిణి. అప్పుడు రోహిణికి షాక్ కొడుతుంది. ఇంతలో ఇక తన తల ఊపుతూ ఉంటే మనోజు అప్పుడే చూస్తాడు. రోహిణి ఏంటి నన్ను రమ్మంటుంది, ఇప్పుడు నాకేమన్నా ముద్దు పెడుతుందేమో అని అనుకుంటూ మనోజు లోపలికి వచ్చేసరికి అందరూ కూడా కరెంట్ షాక్తో కొట్టుకుంటూ ఉంటే, ఇదేంటి వీళ్ళందరూ ఇలా అయిపోయారు, ఏమైంది రోహిణి అని రోహిణిని పట్టుకుంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ కూడా షాక్ కొడుతుంది. ఇంతలో వీళ్ళందరికీ షాక్ కొడుతుందని తెలుసుకున్న శృతి టవల్ తీసుకువచ్చి వాళ్ళని కొట్టబోతూ ఉండగా టవల్ ద్వారా కరెంటు పాస్ అయిపోయి శృతికి అలాగే శృతిని పట్టుకున్న రవికి కూడా కరెంట్ షాక్ కొడుతుంది. ఇంతలో ఇంకా అక్కడికి వస్తుంది మీనా అయితే వీళ్ళకి కరెంట్ షాక్ తగిలిందని తెలుసుకొని చేతిలో ఉన్న చపాతీ కర్రని తీసుకొని ఇక ప్రభావతి చెయ్యి మీద ఒక కొట్టు కొడుతుంది. దాంతో ఇక ప్రభావతి అమ్మో అంటూ కింద పడిపోతుంది. ఏంటి ఇలా కొట్టి సచ్చావో, చేతి మీద చెయ్యి అంతా వాసిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయ్యో అత్తయ్య, అలాగని నా ఉద్దేశం కాదు మిమ్మల్ని కొట్టాలని, ఈ కరెంట్ షాక్ నుంచి మీ అందరినీ కాపాడడానికి నేను ఇలా చేశాను అత్తయ్య అని మీనా అయితే అంటూ ఉంటుంది. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది మీనా, కట్టకట్టుకుని అందరూ ఒకేసారి పోదురు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అదేంట్రా అలా అంటావు అని కామాక్షి అంటూ ఉంటే, మరి చూడత్తా ఏదో కాపాడదామని చెప్పి మీనా అలా చేస్తే కావాలని కొట్టిందంటూ మీనాని తప్పు పడుతున్నారు అని అంటూ ఉంటాడు బాలు. మీ అమ్మ గురించి తెలిసిందే కదా, ఇక వదిలేసాయి అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. తర్వాత ఇక మీనాకి ఫోన్ అయితే వస్తుంది. తనకి ఒక ఆర్డర్ అయితే వస్తుంది. తను ఆర్డర్ ఏదన్నా ఇవ్వమని అడిగిన అతను ఫోన్ చేస్తాడు. అమ్మ మీనా, ఒక ఆర్డర్ వచ్చిందమ్మా, కానీ అనుకున్నంత పెద్ద ఆర్డర్ ఏం కాదు, అది చిన్న ఆర్డరే అని అంటూ ఉంటే, పర్వాలేదండి, అది చిన్న ఆర్డర్ అయినా నాకు ఎంతో పెద్ద దానితో సమానం, నేను ఇక్కడి నుంచి నా ప్రయాణాన్ని మొదలు పెడతాను అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మీనా అయితే ఈ విషయాన్ని బాలుకి చెప్తుంది. ఇక బాలు కూడా కంగ్రాచులేషన్ మీనా, పార్టీ చేసుకుందాము అని అంటూ ముందుగా వెళ్ళి మావయ్య గారితో చెప్తాను అని సత్యం ప్రభావతి కూర్చున్నప్పుడు ఇక సత్యంతో అయితే చెప్తుంది. అప్పుడు ఇక సత్యం అయితే చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటే, ఈ చిన్న ఆర్డర్కే ఇంత అలాగా అయిపోతుంది అంటూ ప్రభావతి ఇక దెప్పి పొడుస్తున్నట్టు మాట్లాడుతుంది మీనాని. చిన్న ఆర్డరే రేపు అది ఒక పెద్ద ఆర్డర్ కింద మారుతుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. మా అమ్మ మాటలు ఏమీ పట్టించుకోవద్దులే, కానీ మనం ఈ సందర్భంగా పార్టీ చేసుకుందాం. మీనా, నాకు మటన్ బిర్యానీ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు అయితే. నేను ట్రిప్కి వెళ్తున్నాను, ఆ ట్రిప్ నుంచి వచ్చేసరికి నువ్వు నాకు మటన్ బిర్యానీ వండి ఉంచు అని అంటూ ఉంటాడు. సరేనండి అని అంటూ ఉంటుంది మీనా. వదినా, నేను వండుతాను మీనా, వండుతాను వదినా అని అంటూ ఉంటాడు రవి. కాదు రవి, మటన్ బిర్యానీ నాకు తెలిసిన ఒక అక్క చాలా బాగా వండుతుంది, ఆమెని నేను అడిగి మటన్ తీసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది మీనా. సరే వదిన, అలాగే ఎలా ఉండాలో ఆవిడ్ని కనుక్కొనరా అని చెప్తూ ఉంటే, నేను కూడా ఆ రెసిపీని షూట్ చేస్తాను అని శృతి ఇక ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు. తర్వాత ఇక మీనా అయితే తన ఫ్రెండ్ని కలవడానికి మటన్ బిర్యానీ గురించి అడగడానికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆమె దారిలో ఎదురు పడుతుంది.
ఇక దారిలో ఎదురుపడడంతో అప్పుడు ఇక అంటూ ఉంటుంది మీనా, నీకోసమే మేము వస్తున్నామక్క అని అంటూ ఉంటుంది. మీనా అయితే నా కోసమా? ఎందుకు మీనా, నాతో ఏమన్నా పనుందా అని అడుగుతూ ఉంటే, అవునక్క నీతో నాకు పనుంది. ఏంటంటే నువ్వు మటన్ బిర్యానీ బాగా చేస్తావు కదా, ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ వండుకోవాలనుకుంటున్నాం. నాకు ఇలా చిన్న ఆర్డర్ వచ్చింది. మా ఆయన పార్టీ చేసుకుందాం, మటన్ బిర్యానీ వండు అన్నాడు. అందుకని మటన్ బిర్యానీ నువ్వైతే బాగా చేస్తావు కదక్క, చేస్తావా అని అడుగుతుంది. అయ్యో మీనా, ఈ సంగతి తెలియక నేను ఊరు ప్రయాణం పెట్టుకున్నాను. ఇంకో అరగంటలో నాకు ఇక్కడ బస్సు ఉంది అని అంటూ ఉంటే, అవునా ఎలా చెయ్యాలో చెప్పక్క, మేము చేసుకుంటాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సరే చెప్తాను. అసలు ముందుగా మటన్ బిర్యానీకి ఇంపార్టెంట్ ఏంటంటే మటను, లేత మాంసం అయితే ఇక బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది అని అంటూ ఆమె అయితే చెప్తుంది. అక్కడ ఇక్కడ ఎవరొకళ్ళు మోసం చేస్తూ ఉంటారు మటన్ విషయంలో, కానీ నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను లేత మాంసం కొడతాడు. నువ్వు ఎప్పుడు మటన్ కావాలన్నా అతని దగ్గరకే వెళ్ళి తెచ్చుకో, ఇక్కడే దగ్గరలోనే నేను వస్తాను, ఒకసారి నీకు చూపించి పరిచయం చేస్తాను అతన్ని అని అంటూ ఉంటుంది. సరే అక్క అని ఇక మీనా కూడా ఆమెతో కలిసి వెళ్తుంది. ఆ మటన్ కొట్టోడు ఎవరో కాదు, ఆ మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం అనమాట. ఇక ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు వెళ్ళేసరికి దూరం నుంచే మాణిక్యం అయితే మీనాని చూస్తాడు. అమ్మో, మీనా ఇంటి ఇక్కడికి వస్తుంది, నేను ఇక్కడ అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే అని వెంటనే ఇక ముసుగు వేసేసుకుంటాడు మాణిక్యం. ఇంతలో మీనాకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో పక్కకి తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి మాణిక్యం, మొఖానికి అంత సడన్గా మమ్మల్ని చూసి నువ్వు ఇలాగా క్లాత్ వేసేసుకున్నావేంటి ముసుగు అని అడుగుతూ ఉంటే, అది కాదు, ఏంటంటే కొంచెం నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, కళ్ళు ఇంత ఉబ్బిపోయాయి, మీరు చూడలేరు, అందుకని ముఖానికి ముసుగు వేసుకున్నాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయితే అప్పుడే ఇక మాణిక్యం అన్న మాటలకి, అవునా సరే అయితే నాకు బాగా ఒక మటన్ కావాలి, అంటే కొన్ని కేజీలే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, లేత మాంసం నీ దగ్గర బాగా కొడతావని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, ఇంతలో మీనా వస్తుంది. అదేంటక్క ఇతను ముసుగు వేసుకొని ఉన్నాడేంటి అని అనగానే, ఏదో ఇన్ఫెక్షన్ అంట మీనా, ఇతను మంచిగా కొడతాడు మాంసం అని అంటూ ఉంటుంది. అప్పుడే మాంసం ఎంత తీసుకుంటారు, రేట్ ఎంత అని మీనా అయితే అడుగుతుంది. అది అని తడబడుతూ చెప్తాడు. మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని అంటూ ఉంటే, తను నాటకాలు కూడా చాలా వేస్తాడులే, ఎక్కడైనా వినుంటావు అని చెప్పేసరికి గబగబా మటన్ అయితే కొట్టేస్తాడు. ఇక మటన్ అయితే కొట్టేసి ఇక వెంటనే మీనా చేతికి ఇచ్చేస్తాడు. నాకు ఎప్పుడు మటన్ కావాలన్నా మీ దగ్గరికి వస్తాను, మీరు మటన్ కొట్టే తీరైతే చాలా బాగుంది అని చెప్పి ఇక మీనా అయితే అక్కడి నుంచి మాణిక్యాన్ని గుర్తుపట్టకుండానే వెళ్ళిపోతుంది. ఇక మీనా వెళ్ళిపోయిన తర్వాత ఇక మాణిక్యం అయితే, అమ్ము ఈరోజు నేను అడ్డంగా దొరికిపోయేవాణ్ణి, ఈ విషయం వెంటనే రోహిణికి చెప్పాలి అని అనుకుంటూ విద్యా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు మాణిక్యం. ఇక మాణిక్యం వెళ్ళేసరికి అప్పుడే ఇక విద్య అయితే, ఏమైంది మాణిక్యం, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. దొరికిపోయేవాణ్ణి, కాస్తుంటే దొరికిపోయేవాణ్ణి అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయితే ఏమైందో చెప్పు, నా మటన్ కొట్టుకి మీనా వచ్చింది అని జరిగిందంతా చెప్పడంతో, రోహిణికి విషయం చెప్పాలని వచ్చాను, వెంటనే రోహిణికి ఇక్కడికి రమ్మను, ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక విద్య అయితే ఇక రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేసి, అర్జెంటుగా రావే, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, తొందరగా రా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే విద్య దగ్గరికి వచ్చి, ఏంటే ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు, ఏంటా ప్రాబ్లం, నేను తీరుస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి, నాకు అదే ప్రాబ్లం, నీకు అని చెప్పి విద్య అయితే షాక్ ఇస్తుంది. ఇంతలో మాణిక్యం బయటకు వస్తాడు. ఇదేంటి మాణిక్యం ఇక్కడున్నాడు, ఏంటి మాణిక్యం, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మాకు మటన్ కొట్టుకి మీనా వచ్చింది అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఆ మాట విని, అంటే మీనా నిన్ను చూసిందా, నిన్ను గుర్తుపట్టేసిందా, నిజం తెలిసిపోయిందా, నా గురించి మొత్తం తెలిసిపోయిందా అని అంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ. నువ్వేమీ టెన్షన్ పడుకు రోహిణి, అవేమీ కూడా తెలియలేదు అని అంటూ ఉంటాడు మాణిక్యం. తను వచ్చే టైంకి తనని చూసి, నేను ముఖానికి ముసుగు వేసుకున్నాను,
తన స్నేహితురాలు నేను మటన్ బాగా కొడతానని నా దగ్గరికి తీసుకువచ్చింది. నేను మటన్ బాగా కొడతాను కదా, ఆ మటన్ కొట్టడం చూసి ఇక ప్రతిసారి మీ కొట్టుకే వస్తానని కూడా చెప్పింది అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఆ మాట విని రోహిణి అయితే, సరే నువ్వు ఒక పని చెయ్యి, మళ్ళీ నీ షాప్కి మీనా రానన్నా వస్తుంది. ఎందుకంటే ఆ బాలుకి మటన్ అంటే అంత ఇష్టం కాబట్టి నువ్వు అక్కడ వెంటనే షాప్ తీసేసి వేరే చోట పెట్టేసుకో అని రోహిణి అంటూ ఉంటే, చాలు చాలులే అమ్మా, చెప్పింది చాలు. నేను ఇక్కడికి వచ్చింది నీకు ఒక విషయం చెప్పడానికి. ఈ రోజంటే నేను తప్పించుకున్నాను, కానీ తర్వాత అయితే ఇక నేను తప్పించుకోలేను. ఎప్పటికైనా నిజం బయట పడిపోతుంది. అయినా ఏదో నాటకాలు ఆడేవాడికి సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి మీరు నాతో అబద్ధం చెప్పి మీ అవసరానికి నన్ను నటించేలా చేశారు. తర్వాత పోనీలే, ఆడపిల్ల కదా, ఏదో తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇదంతా చేస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఇక మీరు చెప్పినట్టే నాటకం ఆడాను. కానీ నువ్వు ఈరోజు నా జీవితంలో నేను బ్రతుకుతున్న నా జీవనోపాధిని ఇంకో చోటికి మార్చమంటున్నావా? నేను అక్కడ నా ఊహ తెలిసిన కాడి నుంచి, అంటే నేను మటన్ కొట్టడం ఎప్పుడైతే నేర్చుకున్నానో దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి ఆ షాపు అక్కడే ఉంది. అలాంటి నా షాపుని వేరే చోటికి మార్చుకోమంటావా? నువ్వేమన్నా నాకు సొంత సయాన చెల్లెలివా లేకపోతే అక్కవా ఇవన్నీ చేయడానికి? ఈసారి మాత్రం నేను వాళ్ళకి దొరికిపోతే నువ్వు నాటకం ఆడమన్నావు అని చెప్పి నేను మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాను. షాపు మార్చుకోవాలంట షాపు. ఈవిడ గారు చేసే మోసాలు దాచిపెట్టుకొని నన్ను మాత్రం షాపు మార్చుకోమంటుంది, నాకేం అవసరం అని తిట్టుకుంటూ మాణిక్యం అయితే ఇక రోహిణికి షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో ఒక్కసారి కుప్పకూలిపోతుంది రోహిణి. చూశారుగా ఫ్రెండ్స్, మరి మాణిక్యం బెదిరించిన బెదిరింపులకి రోహిణి ఇప్పుడు ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.